శ్రీకరమైన నైమిషారణ్యంలో సూత మహర్షి శౌనకాది మహామునులతో, ఓ మహానుభావులారా, ఈ ప్రపంచ సృష్టికి మూలపురుషుడు భగవంతుడగు శ్రీ సదాశివునకు నమస్కరిస్తూ సకల సంపదల్ని కలగజేసేడి పూర్వం అనేకులచే అనుష్ఠించబడిన శ్రీ కేదారేశ్వర వ్రతం యొక్క మహిమను, ప్రజాక్షేమాన్ని కాంక్షించే కథ ఒకటి చెబుతున్నాను, వినండి. ఈ వ్రతం పూర్వం పర్వతరాజపుత్రికి అయిన పార్వతి ఆచరించి ఈప్సితార్థ సిద్ధిని పొందింది. ఈ వ్రతం ఆచరించిన వారికి, వ్రత మహిమను విన్నవారికి ఆయురారోగ్య సత్కీర్తులు కలుగుతాయి. ఈ ఉత్తమ వ్రతాన్ని 61 మార్లు చేసిన వారు ఇహంలో గొప్ప అదృష్టాన్ని, తేజస్సును, ఆయుష్ను పొంది అనంతరం శివ సాయుధ్యాన్ని పొందుతారు. అందుచేత అందరూ జాతి, మత, వర్ణ భేదాలు లేకుండా నియమ నిష్టలతో ఈ వ్రతాన్ని అనుష్ఠించాలి అని చెప్పి ఈ వ్రత కథాక్రమాన్ని వివరించసాగారు. పరమ పవిత్రమైన శ్రీ కైలాస పర్వత శిఖరాన శ్రీ పరమేశ్వరుడు ఒకనాడు పార్వతీ సమేతంగా ప్రమదగణాలు, మునిగణాలు, కుబేర, వరుణ, ఇంద్రాది దిక్పాలకులు, నారద, తుంబుర, అగస్త్యాది మహాత్ములు కొలువుతీరుయున్నారు. అప్పుడు సభలో సదాశివుని ప్రేరణ వల్ల నారదాది ఋషులు గానం చేశారు. వారు మనోహరంగా పాడుతూ ఉంటే వారి గానానికి తగిన విధంగా రంభ, మేనకాది దేవకన్యలు నాట్యం చేశారు. వారి నాట్యంలో రంభ యొక్క నాట్యం పరమశివునకు ఆహ్లాదం కలిగించింది. ఆ సమయంలో ప్రమద గణానికి చెందిన భృంగిరిటి అనే మహాభక్తుడు శివుని అనుమతి పొంది సభాసదులందరికీ నవ్వు పుట్టే విధంగా వికటనాట్యం చేశాడు. ఆ నాట్యాన్ని చూసిన సభాసదులు నవ్వులకు పర్వత గుహలు మారుమ్రోగాయి. పరమశివుడు సంతోషంతో, భృగిరిటి, నీ నృత్య భంగిమలు బాగున్నాయి, నాకెంతో ఆనందం కలిగింది అంటూ అతని మీద ఎంతో దయ చూపించాడు. తన వికట నాట్యంతో అందరి మన్ననలు పొందిన భృగిరిటి పార్వతీదేవిని విడిచి పరమశివునికి మాత్రం ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. ఆ విధంగా చేయటంతో జగన్మాత అయిన పార్వతికి బాధ కలిగింది. ఆమె ఆ విధంగా చేయడానికి గల కారణమేమిటని తన భర్తను అడిగింది. అప్పుడు సదాశివుడు మందహాసం చేస్తూ, దేవి, బ్రహ్మజ్ఞానులు నీకు మ్రొక్కరు, వారికి నీతో పనిలేదు అన్నాడు. ఆ మాటలు విన్న పార్వతికి కోపం వచ్చింది. తాను శక్తి స్వరూపిణినని, సర్వసృష్టికి తానే ఆధారమని భావిస్తూ ఉండడం వల్ల తాను శివుని విడిచిపెట్టి తన శక్తినంతటిని ఆకర్షించుకుంది. ఆ పురాణ దంపతులు ఒకరికొకరు దూరం అవటం వల్ల వియోగాగ్ని మూలంగా దేవతలు చిక్కి శల్యాలుగా కనిపిస్తున్నారు. దేవతలు వేడుకుంటున్నప్పటికీ అంబిక శాంతించకుండా కైలాసాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఆమె చివరికి గౌతమముని ఆశ్రమం చేరుకుంది. ఆశ్రమంలో ఆమెకు ఎవరూ కనిపించలేదు. అందుచేత గౌతముడు వస్తాడనే దృష్టితో అక్కడే ఉండిపోయింది. హోమానికి పనికి వచ్చే సమిధలు, దర్భలు, పండ్లు మొదలైన వాటిని అడవిలో సేకరించుకొని గౌతముడు తిరిగి తన ఆశ్రమానికి వస్తూ తన ఆశ్రమాన్ని చూచి ఆశ్చర్యపోతూ, ఏమిటి వింత, నా ఆశ్రమము ఇంత తేజోవంతంగా కనిపిస్తున్నదేమిటి అనుకుంటూ ఆశ్రమంలోనికి ప్రవేశించి జగన్మాత అయిన పార్వతీదేవిని చూచి అతిథి పూజలు చేసి ఆమె రావటానికి గల కారణాన్ని అడిగాడు గౌతమముని. అతనిని కూర్చోమని చెప్పి ఆమె తన దుఃఖానికి గల కారణం చెప్పి, ఓ భగవంతుడా, యోగులందరి చేత పూజలందుకునే ఆ పరమేశ్వరుడు యొక్క అర్ధభాగం నాకే విధంగా లభిస్తుందో అటువంటి వ్రతాన్ని ఒకదానిని నాకు ఉపదేశించమని అడిగింది. సర్వజ్ఞుడైన గౌతమ మహర్షి కొంతసేపు ఆలోచించి, అమ్మా, కోరిన కోరికలు ప్రసాదించే కేదారేశ్వర వ్రతాన్ని అనుష్ఠించు, నీ కోరిక నెరవేరుతుందన్నాడు. అప్పుడు పార్వతి, నేను ఆ వ్రతాన్ని ఏ విధంగా చేయాలో వివరించమని అడిగింది. గౌతమ మహర్షి పరమేశ్వరుని ప్రార్థించి వివరాలు చెప్పడం ప్రారంభించాడు. ఆశ్వీయుజ శుద్ధ అష్టమి నాడు ఈ వ్రతాన్ని అనుష్ఠించేవారు శుచిగా ఉండి తెల్లని పట్టువి కానీ లేక నూలు పోగువి కానీ 21 పేటల నూలును తోరంగా చేతికి కంకణం కట్టుకోవాలి. ఆ రాత్రి ఉపవాసం ఉండి బ్రాహ్మణ భోజనం చేయించాలి. అది మొదలు అమావాస్య వరకు ప్రతిరోజు కేదారేశ్వరుని పూజిస్తూ ఉండాలి. ఆ వ్రతం చేసే పద్ధతి ప్రకారం ప్రతిదినం ఉదయాన్నే లేచి శుచి అయి పూజా ప్రదేశంలో ధాన్యాన్ని రాశిగా పోసి దాని మీద ఒక పూర్ణ కుంభాన్ని ఉంచి దానికి 21 నూలు పోగులతో చుట్టి దాని మీద తెల్లని పట్టుబట్టని గాను, తెల్లని వస్త్రాన్ని కానీ, శక్తానుసారం నవరత్నాన్ని కానీ, బంగారాన్ని కానీ, వెండి కానీ వీని యందుంచి గంధ పుష్పాక్షతలతో కలశాన్ని పూజించి ఆ తర్వాత 21 మంది బ్రాహ్మణులను పిలిచి కాళ్ళు కడిగి
పీట మీద కూర్చుండబెట్టి పురోహితునికి ముందుగా పూజ చేసి తర్వాత బ్రాహ్మణును 21 మందిని పూజించాలి. ఆ తర్వాత కలశమందు కేదారేశ్వరుని ఆహ్వానం చేసి షోడశోపచార పూజలు చేస్తూ నవగాయ పిండి వంటలు, పాయసం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె మొదలైన వాటిని వివిధ రకాల పండ్లను నివేదించి తాంబూల నీరాజన మంత్ర పుష్పాలతో స్వామిని స్తుతించి బ్రాహ్మణులందరికీ దక్షిణ తాంబూలాదులిచ్చి సంతోషపరిచి వ్రతాన్ని పూర్తి చేసినట్లయితే కేదారేశ్వరుడు సంతోషించి సకల దేవతలతో వచ్చి నీకు స్వదేహంలో అర్ధాంగాన్ని ఇస్తాడు అని చెప్పాడు. గౌతమ మునీంద్రుడు చెప్పిన విధంగా జగన్మాత పార్వతి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో అనుష్ఠించి వ్రత సమాప్తి గావించే సమయంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై తన శరీరంలో సగభాగం ఆమెకు ప్రసాదించాడు. పార్వతి పార్యవశ్యంతో పరమేశ్వరుని అర్ధ శరీరాన్ని పొంది వ్రతక్షేమాన్ని కాంక్షించి ఈ వ్రతం చేసిన వారి కోర్కెలు తీరినట్లు వరం ప్రసాదించమని అడిగింది. సదాశివుడు సరే అన్నాడు. అలాగే శివభక్తుడైన చిత్రాంగదుడనే గంధర్వుడు ఈ వ్రతాన్ని ప్రచారం చేయాలనే సత్సంకల్పముతో నందికేశ్వరుని అనుగ్రహం పొంది ఉజ్జయిని నగరం చేరుకొని ఆ దేశపు రాజైన వజ్రదంతునికి వ్రత విధానం చెప్పి మహిమను చెప్పి ఆచరింపచేయించాడు. వ్రత ప్రభావం వల్ల ఆ రాజు చక్రవర్తి అయ్యాడు. ఆ పట్టణంలోనే 2 వైశ్య కన్యలున్నారు. వారు ఆ వ్రతం గురించి విని తాము కూడా ఆచరించాలనే సంకల్పంతో తమ తండ్రి అనుమతిని అడిగారు. అతడు నిరుపేదయ్యి ఉండడం వల్ల ఆ ప్రయత్నం మానుకోమని చెప్పాడు. కానీ బాలికలు తమకేమీ ధనం సమకూర్చనక్కర్లేదని అనుమతిస్తే చాలునని చెప్పి అనుమతి పొందారు. వారి సంకల్పానికి శివుడు ఆనందించి వారికి కావలసిన పూజా ద్రవ్యములన్నీ దొరికే విధంగా అనుగ్రహించారు. వారిద్దరూ ఒక మర్రి చెట్టు కిందకు పోయి మొదట కంకణం కట్టుకొని యథావిధిగా వ్రతాన్ని ఆచరించారు. శివుని అనుగ్రహం వల్ల వారు మంచి రూపాన్ని, దీర్ఘాయువుని, తరిగిపోని సిరి సంపదలను పొందారు. వారిలో పెద్దామయ్యగు పుణ్యవతి ఉజ్జయిని రాజును, చిన్నామయ్యగు భాగ్యవతి చోళ దేశపు రాజును వివాహం చేసుకున్నారు. వీరి మూలముగా పుణ్యవతి భాగ్యవతుల తండ్రి కూడా భాగ్యవంతుడయ్యాడు. కొంతకాలానికి ధనమదంతో భాగ్యవతి కేదారేశ్వర వ్రతం చేయుటలో అశ్రద్ధ చూపింది. తత్ఫలితంగా ఆమెను, ఆమె కుమారుని అకారణంగా మహారాజు ఇంటి నుండి తరిమివేశాడు. భాగ్యవతి చేసేది లేక అడవుల వెంట తిరుగుతూ ఒక బోయవాని ఇంట చేరుకొని తన కుమారునితో విషయం చెప్పి నీ పెద్ద తల్లి దగ్గరకు పోయి ధనం తీసుకుని రమ్మని పంపించింది. బాలుడు తన పెద్ద తల్లిని విషయాన్ని చెప్పి ధనం తీసుకుని వస్తుంటే దారిలో కేదారేశ్వరుని మహిమ వల్ల ఆ ధనాన్ని దొంగలు దోచుకున్నారు. రెండో మారు చేసిన ప్రయత్నంలో కూడా ఆ బాలుని చెంతనున్న ధనాన్ని దొంగలు దోచుకున్నారు. ఆ బాలుని విచారానికి జాలిపడి కేదారేశ్వరుడు, నాయన, నా వ్రతాన్ని ఉల్లంఘించిన వారికి నా ధనం పొందే అర్హత ఉండదు అన్నాడు. ఆ మాటలు విన్న బాలుడు తిరిగి వెళ్ళి పుణ్యవతికి తాను విన్న మాటలను గురించి చెప్పాడు. అప్పుడు ఆమె ఆ బాలుని చేత ఆ వ్రతాన్ని చేయించి మీ అమ్మను కూడా ఈ వ్రతం చేయమని చెప్పమని చెప్పి ధనాన్ని ఇచ్చి పంపించింది. అతనికి మార్గ మధ్యంలో పూర్వం 2 సార్లు పోగొట్టుకున్న ధనం కూడా కనిపించింది. ఆ ధనరాశులతో తల్లి దగ్గరికి చేరుకుని జరిగినదంతా చెప్పాడు. భాగ్యవతి తన తప్పిదాన్ని గుర్తించి కేదారేశ్వరునికి క్షమార్పణ చెప్పుకొని భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని అనుష్ఠించింది. కేదారనాథుని అనుగ్రహం వలన తిరిగి తన భర్త యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖంగా కాలం గడిపింది. ఈ వ్రతాన్ని గౌతమ మునీంద్రుడు పార్వతీదేవికి ఉపదేశించినదై ఉండుట వలన ఇహపర సుఖాలు కోరుకునే వారి వ్రతాన్ని ఆచరించి మేలు పొందుతూ ఉంటారు. ఈ వ్రత మహిమ విన్నవారికి, చదివిన వారికి కేదారేశ్వరుడు అన్ని సంపదలని, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. కేదారేశ్వర వ్రత కథ సమాప్తం.